హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు విత్ టొమాటో చట్నీ. వీటిని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ పెద్ద కప్పు నిండా పుల్లటి పెరుగుని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని కూడా వేస్తున్నాను. బొంబాయి రవ్వ వేయటం వల్ల పునుగులు పైన లేయర్ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది. అలాగే ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి వేసిన తర్వాత పిండిని అయితే కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ని యాడ్ చేయలేదు. వాటర్ వేయకుండా నేను పిండిని కలుపుకుంటున్నాను. నాకు పెరుగే సరిపోయిందండి. పెరుగుతోనే మొత్తం కలిపేశాను. సో చూసారు కదా, పిండి అయితే ఇలాగా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అయితే ఇలాగా ఉండాలి పిండిది. ఇప్పుడు దీన్ని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఇక్కడ 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 6-7 ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని ఇవన్నీ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నానండి. అందుకే కన్సిస్టెన్సీ అయితే ఇలాగా ఉంది చట్నీది. ఇప్పుడు పోపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని రెబ్బల కరివేపాకుని వేసి ఈ చట్నీని ఆయిల్లోకి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ 1 అవర్ తర్వాత పిండి కూడా రెడీ అయిపోయిందండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి ఇంకొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగుల్ని అయితే ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు పునుగుల్ని వేసిన తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే పునుగులు వేసిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ తర్వాత పైకి కిందకి ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను పునుగులు చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే వేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ పునుగులు కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు విత్ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చల్ల పునుగులు వేడిగా ఉన్నప్పుడే తింటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. నార్మల్గా అయితే వీటిని రైనీ సీజన్స్లో కానీ వింటర్ సీజన్స్లో కానీ తినడానికి ఇష్టపడుతుంటారు. బయట బండిలో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి ఈ పునుగులు కూడా. ఒకసారి ఈవినింగ్ మీరు ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.